కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో దళిత గిరిజనులకు రక్షణ కరువైందని, మరి అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ, లేకుంటే వృద్ధులకు వితంత పింఛన్లు, వృద్ధులకు వితంతువులకు, వికలాంగులకు, డప్పు చర్మకారులకు పూర్తిగా అన్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పేసి ఈ పద్ధతిని మానుకొని అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ వృద్ధులకు, వితంతువులకు అందరికీ అన్ని రకాల పింఛన్ల సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7,000 రూపాయలు ఒకేసారి పింఛన్ ఇస్తానని చెప్పి జూలై మాసంలో అందరికీ అందాల్సినటువంటి పింఛన్ని కేవలం దళిత గిరిజనులకే అనేక ప్రాంతాల్లో వేలాది మంది దళిత గిరిజనులకు అన్యాయం చేసే విధంగా పింఛన్లు ఇవ్వకోకుండా ఆపివేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, మరి రేపటి దినం మడకశిర సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ రేపు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. మరి ముఖ్యమంత్రి గారి రాక మాకు ఏ రకంగా సూచిక అవుతుందంటే, ఇప్పటికే దళిత గిరిజనులకు పింఛన్లు ఇవ్వకుండా ఆపాం. నెక్స్ట్ అంటే ఆగస్టులో ఇవ్వాల్సిన పింఛన్ను పూర్తిగా రద్దు చేస్తాం, ఆ తర్వాత లిస్టులో నుంచి తొలగిస్తామనే పద్ధతుల్లో మాకు అనుమానం వ్యక్తపరుస్తూ రేపు ముఖ్యమంత్రి గారిని కలిసి నిజంగానే మా అనుమానం తేటతెల్ల కావాలంటే మాకు సంబంధించినటువంటి మాకు మీద జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, వివక్షతపైన, దాడులు దౌర్జన్యాలపైన మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఇప్పటికే సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. మరి వారు కూడా పర్మిషన్ ఇప్పించడంలో కొంత నిర్లక్ష్యం కనబరుస్తూ మేము చూస్తాం, మేము మాట్లాడతాం, అవకాశం ఉంటే మేము కల్పిస్తామని చెప్పేసి మాయ మాటలు చెబుతున్నారే తప్ప ఎక్కడా కూడా మాకు అవకాశం కల్పించే పరిస్థితి కనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మారినప్పటి నుంచి దళిత గిరిజనులపైన దాడులు చేయడం ఒక రకమైతే, పింఛన్లు ఇవ్వకోకుండా సంక్షేమ పథకాలు దూరం చేయడం ఇంకొక రకం. ఒకవైపు దాడులు చేస్తారు, మరోవైపు ఆర్థికంగా చిన్న భిన్నం చేయాలి దళిత గిరిజనులు అనే రకంగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని రకాల పింఛన్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఖచ్చితంగా దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాకున్నటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడానికి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా మాకు సహకరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మాకున్నటువంటి పద్ధతుల్లో సీఎం గారి కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం కానీ, లేకుంటే నిరసన కార్యక్రమాలు కానీ చేసి ప్రభుత్వం పైన దళిత గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏ విధంగా ఉందో అర్థమయ్యే పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు పాపిరెడ్డిపల్లి పృథ్వీ. అఖిల భారత విద్యార్థి బ్లాక్ విద్యార్థి సంఘంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు పంపిణీ చేయాలా, దళిత మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని చెప్పేసి ఇవాళ అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మరి దళితుల మీద దాడులు, దళితులకు అందాల్సినటువంటి పింఛన్లను ఈరోజు అడ్డుకునే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అనేక సందర్భాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు ఇవ్వండి అని చెప్పేసి అనేక సందర్భాలుగా ఎవరైతే అధికారులకు అనేక సందర్భాలుగా బాధితులతో కలిసి విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా తెలియజేసినప్పటికీ కూడా మరి అధికారులు కూడా అర్హులైనటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులకు పింఛన్లు ఇవ్వకోకుండా ఇవాళ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వల్లంబిస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలుగా ఆయన చెప్పారు, ఏదైతే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా శాసనసభ్యులు అదేవిధంగా మినిస్టర్లు, ముఖ్యమంత్రి పాల్గొని మరి ఈరోజు పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారని
చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మళ్ళీ ఇవాళ ఏదైతే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గం ఇతర ప్రాంతాల్లో మళ్ళీ ఎవరైతే అర్హులు ఉన్నటువంటి దళితులకు ఎందుకు మరి పింఛన్లు ఇవ్వలేదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు మరి దళితులకు అన్యాయం జరుగుతుంటే, దళిత మీద దాడులు జరుగుతుంటే మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు, దళిత మినిస్టర్లు ఎందుకు మరి మౌనంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా దళిత మినిస్టర్లని, దళిత ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు అందే విధంగా ఎవరైతే దళితుల మీద దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులపైన చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఇవాళ న్యాయం చేసే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నాడు. మరి ఏదైతే అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు అందితే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవంగా అంటే విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఖచ్చితంగా హర్షణ వ్యక్తం చేస్తాం. లేని పక్షంలో అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు అందని పక్షంలో ఖచ్చితంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు పైన ఖచ్చితంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అంటే ఆగస్టు 1వ తేదీన అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు చంద్రాచర్ల హరి, నేను బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. గతంలో 2014లో అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలనలో 3,50,000 కోట్లు అప్పు పెడితే గత ప్రభుత్వం దాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసిన పరిస్థితి. నేడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని చెప్పేసి కొన్ని పథకాలు నిలబెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి కనీసం ప్రత్యేక హోదా ఆ మాటే మర్చిపోయినారు ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపైన ఈ దాడుల్ని, అగ్రకులాల దాడుల్ని ఎంతవరకు అరికడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ గతంలో ముచ్చుమర్రి గ్రామంలో కావచ్చు,